गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पापमगमपमरि सनि सपमगमपदनि सरि गममरि सरि सनि पम सनि पमगमनि पमरि गमरि स सानि पमरि सनि सरि गमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि పరిచయము. నా పేరు ధూర్జటి సర్వమంగళ. వల్లభజోస్యుల హాసిని మధురంగా పాడిన మహాగణపతి స్తుతి వినగానే నాకు ఉయ్యాలలూగుతూ నా బుజ్జి బొజ్జ గణపయ్య కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ ఆడియో గణేశ పురాణమనే ఒక సద్గ్రంథమునకు సంబంధించినది. నాకు ఈ గణేశ పురాణ గ్రంథమును మా మామగారు కీర్తిశేషులు ఉపాధ్యాయుల సత్యనారాయణమూర్తి గారు 2012వ సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి బహుకరించారు. అప్పటి నుండి నేను క్రమం తప్పకుండా దీనిని చదివి నిత్య జీవితంలోని నా విధులన్నీ ఏ విఘ్నాలు లేకుండా చెయ్యగలుగుతున్నాను. కొంతమంది నన్ను ఈ పుస్తకం ఇంగ్లీష్ వర్షన్ దొరుకుతుందా అని అడిగినప్పుడు నాకు దీనిని ఆడియో చెయ్యాలని, ఇది వినిన అందరూ కూడా గణనాథుని కృపాకటాక్షములకు పాత్రులు కావాలని అనిపించింది. నేను వెంటనే ఈ గ్రంథకర్త కీర్తిశేషులు పూడిపెద్ది లక్ష్మణమూర్తి గారి కుమారుడైన పూడిపెద్ది శ్రీనివాస్ గారిని సంప్రదించగా వారు ఆడియో చెయ్యడానికి అనుమతినిచ్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా ధన్యవాదములు. మా కుటుంబ సభ్యులందరినీ ఎంతో ప్రేమగా దీవించి దత్తమంత్రములనిచ్చిన శ్రీ సాయి సుందరం మహారాజు గారికి, హరిద్రా గణపతి మంత్రంను ఉపదేశించిన కుర్తాళ పీఠాధిపతులు
శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారికి శిరస్సు వంచి ప్రణామములు అర్పిస్తూ, వారి ఆశీర్వాద బలం వల్లనే నేను ఈ ఆడియో చేయగలిగానని భావిస్తున్నాను. ఈ ఆడియో నేను చేయడానికి సహకరించిన డాక్టర్ శ్రీ పేరాల బాలమురళీకృష్ణ గారికి, చైతన్య బ్రదర్స్గా వ్యవహరించబడే శ్రీ బుక్కపట్నం కృష్ణమాచారి గారికి మరియు శ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారికి నా కృతజ్ఞతలు అందజేస్తున్నాను. వీరిరువురు అన్నమాచార్య కీర్తనలు గానం చేయడంలో సిద్ధగాత్రులు. వారు నాదయోగి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి మహోదయుల వద్ద నాద విద్యను అభ్యసించడం ఆ అన్నమయ్య ఆశీస్సులేనేమో. వారికి మా అందరి తరపున నమస్సులు సమర్పించుకుంటున్నాను. ఈ ఆడియోలోని పద్యములన్నీ శ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారు ఎంతో హృద్యంగా ఆలపించారు. కృష్ణమాచారి గారు అడిగిన వెంటనే వారి స్టూడియోలో రికార్డింగ్ మరియు ఎడిటింగ్ చేసుకోవడానికి నాకు అనుమతినిచ్చారు. అలాగే శ్రీ అశోక్ గారు ఎంతో ఓర్పుతో ఎడిటింగ్ చేయడంలో సహాయపడ్డారు. నేను ఈ ఆడియో చేయడానికి సహాయ సహకారాలు అందించిన మా వారు డాక్టర్ యుఎస్ఎన్ మూర్తి గారికి, పిల్లలు తేజ స్నేహాలకు, మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదములు తెలియచేస్తున్నాను. ఈ ఆడియో విన్నవారందరికీ విఘ్నేశ్వరుని కృపాకటాక్షములు మెండుగా దక్కాలని కోరుకుంటున్నాను. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము. గ్రంథ పరిచయము. వ్యాస విరచిత గణేశ పురాణము ఉపాసనాఖండము, క్రీడాఖండములుగా శ్రీ పూడిపెద్ది లక్ష్మణమూర్తి గారిచే ఆంధ్రీకరింపబడినది. సువర్ణ ముద్రా కంకణ విభూషితులు, భారత సర్వకార రాష్ట్రీయ సంస్కృత సంస్థాన సమ్మానితులు, వివిధ ఆధ్యాత్మిక సాహిత్య సంస్థా సంస్కృతులు, ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత సంస్కృతాచార్యులు, వ్యాకరణాలంకార చక్రవర్తి, సాహిత్య విశారద అయిన శ్రీ ఆచార్య అప్పల్ల సోమేశ్వర శర్మ గారిచే ఈ గణేశ పురాణము పరిష్కరింపబడినది. తమకు లక్ష్మణమూర్తి గారు శిష్య సమానులని, గాణాపత్యుపాసకులని, గణేశ పురాణం ఒక అనర్ఘరత్నమని ఆచార్యుల వారు ఉటంకించినారు. అనువక్త యొక్క ఆంధ్రీకరణ అందచందాలతో అమరినదని, తేనెలలుకు మాటలతో, తేట తెనుగు రీతులతో అందరినీ ఆకట్టుకొనగలదని, వారి గణపతి వరివస్యలో ఈ గ్రంథము ఒక మహామందారము కాగలదని ప్రశంసించినారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త సమన్వయ సరస్వతి, వాగ్దేవి పుత్ర, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు శ్రీ లక్ష్మణమూర్తి గారి ఆంధ్రీకృత గణేశ పురాణము తెలుగులో సమగ్ర గణేశ పురాణం లేని లోటు తీర్చినదనియు, తీయని తెలుగు వచనములతో గణేశ పురాణమును పారాయణ యోగ్యముగా రచించి మాతృభాషకు తమ ఉపాస్యాదైవానికి సేవ చేసినారనియు ప్రవచించినారు. శ్రీ కీర్తిశేషులు కందుకూరి శివానందమూర్తి గారు, శైవ మఠ మహాపీఠాధిపతి, వ్యాసప్రోక్తమగు ఈ గణేశ పురాణమును లక్ష్మణమూర్తి గారు వ్యావహారిక వచనమునందు సులభ గ్రాహ్యముగా రచించినారని పేర్కొన్నారు. కీర్తిశేషులు పివిఆర్కే ప్రసాద్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానముల గౌరవ సలహాదారు, వెంకటేశ్వర స్వామి చరిత్రను లోకానికి చాటి చెప్పిన జగమెరిగిన భక్తాగ్రేసరులు. వారు లక్ష్మణమూర్తి గారిచే ఆంధ్రీకరింపబడిన గణేశ పురాణంపై తమ అమూల్యమైన స్పందనను తెలియచేశారు. సంస్కృత మూలమును స్వేచ్ఛానువాదం చేశారని, చక్కని శైలిలో చెప్పదలిచిన విషయం సూటిగా
ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగిన సామర్థ్యం వారి రచనలో స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించినారు. గ్రంథకర్త పరిచయము. కీర్తిశేషులు ఊడిపెద్ది లక్ష్మణమూర్తి గారు, ఊడిపెద్ది వెంకటలక్ష్మి మరియు పూడిపెద్ది సోమనాథం దంపతుల తృతీయ పుత్రుడు. లౌకిక విద్యలో రసాయన శాస్త్రంలో పట్టభద్రుడై కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ గురుముఖంగా గణేశ మంత్ర ఉపదేశం పొంది జన్మాంతం వరకు సాధన చేస్తూ సాహిత్య అభిలాష కారణంగా పలు పురాణ గ్రంథాలు అధ్యయనం చేస్తూ పలు సంస్కృత స్తోత్ర పాఠాలను ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. ఆ క్రమంలో ఉపాసనా దైవం పరబ్రహ్మ స్వరూపుడు గణేశుని ఆశీస్సులతో వ్యాస విరచిత గణేశ పురాణాన్ని తెలుగులోకి సరళమైన భాషలో స్వేచ్ఛానువాదం చేశారు. ఇది 2 భాగాలుగా ప్రచురింపబడింది. మొదటి భాగం ఉపాసనా ఖండము, రెండవ భాగము క్రీడాఖండము. ఈ 2 పారాయణ గ్రంథాలుగా ప్రాచుర్యం పొందాయి. క్రీడాఖండం గ్రంథకర్త శ్రీ లక్ష్మణ భరద్వాజ గారి మరణానంతరం వారి శ్రీమతి కీర్తిశేషులు పూడిపెద్ది సూర్యకాంతం గారి సంకల్ప ప్రోత్సాహాలతో ముద్రణకు నోచుకోవడం ఒక విశేషం. ఇది ఒక దైవ సంకల్పంగానే అనిపిస్తోంది. ఈ గ్రంథాలను పరిశీలించిన పలువురు ప్రముఖులు ప్రశంసలు అందించారు. ఇవి పుస్తక రూపం దాల్చడానికి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, హితులు సహకారంతో చాలా శ్రమించి మనకి అందించారు. ఇందులో ముఖ్యంగా గ్రంథకర్త శ్రీ లక్ష్మణ భరద్వాజ్ గారి 2వ కుమారుడు శ్రీ పూడిపెద్ది శ్రీనివాస్ ప్రశంసనీయుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉన్నా ఇంతటితో ముగిస్తున్నాను. అథ శుభవీక్షణ గణపతిస్తవం. హరి ఓం. సర్వసిద్ధిప్రదాతారం సర్వానుగ్రహకారణం సర్వదా సర్వధా నౌమి గణేశం శుభవీక్షణం. సర్వసిద్ధిప్రదాతారం సర్వానుగ్రహకారణం సర్వదా సర్వధా నౌమి గణేశం శుభవీక్షణం. హర్యక్షవాహనం యస్య దశబాహుసమన్వితం వందే తం కార్యసిద్ధ్యర్థం గణేశం శుభవీక్షణం. శుండాదండం శూర్పకర్ణం సుఖసంతోషదాయకం రక్తపద్మే స్థితం నౌమి గణేశం శుభవీక్షణం. నాగాననం నాగభూషం నానాలంకారశోభితం నగరాజసుతాపత్యమాశ్రయే శుభవీక్షణం. విఘ్నేశం శుభవీక్షణం త్రినయనం దిగ్బాహుకం సుందరం శంఖాద్యాయుధభూషితం సురవరైః సంసేవితం సర్వదా. విఘ్నధ్వాంతినివారణైకతరిణిం లంబోదరం సర్వదం కళ్యాణాచరణం వ్రజామి శరణం సద్భక్తచింతామణిం. విఘ్నేశం శుభవీక్షణం త్రినయనం దిగ్బాహుకం సుందరం శంఖాద్యాయుధభూషితం సురవరైః సంసేవితం సర్వదా. విఘ్నధ్వాంతనివారణైకతరిణిం లంబోదరం సర్వదం కళ్యాణాచరణం వ్రజామి శరణం సద్భక్తిచింతామణిం. శ్రీగణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీగురుభ్యో నమః. శ్రీమహాసిద్ధి మహాబుద్ధి లక్షణాభ నగ్నభైరవరాజచరణాభ్యాం నమః.
सकलगणेशगुरुभ्यो नमः। ओङ्कारवदनं वन्द्यं गुरूणामादिमं गुरुं वन्दे गणपतिं देवं नरवेषधरं गुरुं स्वप्रकाशानन्दनाथं दत्तरूपमहागुरुं देवी मन्त्रप्रदातारं सर्वदा प्रणमाम्यहम्। अनन्तगुणसम्पन्नं छात्राणां कल्पभूरुहं ममापि हेममन्दारं गुरुं सोमेश्वरं भजे। శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 1 దేవాంతక నరాంతకుల జననము నారదోపదేశము. ఓం గణేశాయ నమః. మునులు ఇలా అడిగారు, మహాత్మా సూతమునీశ్వర, చెవులకింపుగా మనస్సుకు సొంపుగా చెప్పిన చిత్ర విచిత్ర పవిత్ర గాథలెన్నో నీ ముఖతః విన్నాము. ఉపాసనాఖండంలోని కథలెన్నో చెప్పావు. మేము శ్రద్ధగా విన్నాము. అయినా మాకు తృప్తి కలగడం లేదు. గణేశునకు సంబంధించిన ఇంకా ఏ ఏ పవిత్ర రసవత్తర కథలు వింటే మా మనస్సులు తృప్తి చెందుతాయో దయచేసి ఆ కథలన్నీ చెప్పు. మేము శ్రద్ధగా విని పవిత్రులమవుతాము. ఇలా మునులు కోరగా సూత మహర్షి చెప్పాడు, మహామునులారా, మీరు కోరినట్లు ఇప్పుడు శ్రీ గణేశ పురాణ క్రీడాఖండమునకు సంబంధించిన కథలు గాథలు చెప్తాను. పరబ్రహ్మ స్వరూపుడగు మహాగణపతి అవతరించి అమరులకు అమాయకులైన బ్రాహ్మణోత్తములకు ఆవులు మొదలైన సాధు జంతువులకు ఏ ఏ రాక్షసులను అంతమొందించి రక్షణ కల్పించాడో ఆ కథలన్నీ వివరంగా చెబుతాను. శ్రద్ధగా వినండి. ఈ పురాణమును తొల్లి బ్రహ్మదేవుడు అమిత తేజస్వంతుడైన వ్యాస మహర్షికి, వ్యాసుల వారు భృగు మహర్షికి, భృగువు సోమకాంత మహారాజునకు చెప్పిన క్రమంలో మీకు వివరిస్తాను. వ్యాస మహర్షి బ్రహ్మదేవుని ఇలా అడిగాడు, పరమేష్ఠి, శుభప్రదమైన శ్రీ గణేశ చరిత్రను చెప్పు. ఆ గణనాథుడు ఏ ఏ రూపాలు దాల్చి ఏ ఏ ఘనకార్యాలు సాధించాడో అవన్నీ నాకు వివరంగా చెప్పు. ఆ స్వామి ఏ ఏ అవతారాలు ఎత్తి ఏ ఏ అసురులను అంతంగావించాడో ఆ బాలగణపతి లీలలు నీవు చెబితే ఆహ్లాదంగా ఉంటుంది నా మనస్సుకు. అంత పద్మభవుడు వ్యాస మహర్షి, మంచి ప్రశ్న అడిగావు, సంతోషం. ఇక చెప్తాను విను. ఆ స్వామి ఏ ఏ అవతారాలెత్తి ఏ ఏ రాక్షసులను సంహరించి పదవీచ్యుతులైన సురులను వారి వారి స్థానాల్లో తిరిగి నెలకొల్పాడో, సాధుజనులకు రక్షణ కల్పించాడో, శ్రవణ మాత్రముననే శ్రోతల సర్వకామ్యములు సమకూరునో అట్టి గణేశునకు సంబంధించిన గాథలు విను అని బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి చెప్పిన క్రమమున సూతుడు మునులకు వివరించాడు. మహామునులారా, శ్రీ మహాగణపతి వేర్వేరు యుగాలలో వేర్వేరు నామాలతో అవతరించి వేర్వేరు దైత్యులను సంహరించాడు. ఆ స్వామి కృతయుగంలో దశభుజములు ధరించి సింహవాహనుడై మహాకాయముతో మహా తేజస్సుతో విరాజిల్లుతూ సర్వులకు వరదుడై అవతరించి వినాయక నామంతో ఖ్యాతి పొందాడు. త్రేతాయుగంలో మయూరవాహనుడై 6 భుజములతో మయూరేశ నామంతో అవతరించాడు. ద్వాపర యుగంలో అఖువాహనుడై చతుర్భుజములతో రక్తవర్ణంతో అశ్వారూఢుడై చతుర్భుజములతో గజానన అను నామంతో ప్రసిద్ధుడై సురుల చేత నరుల చేత పూజింపబడుతూ వచ్చాడు. కలియుగంలో అశ్వారూఢుడై ద్విభుజములతో ధూమ్రవర్ణంతో ధూమ్రకేతు నామంతో విఖ్యాతుడై మ్లేచ్చులను పరిమార్చాడు అని చెప్పాడు. బాగుంది. అయితే ఆ స్వామి ఏ ఏ దైత్యులను సంహరించాడు విన కుతూహలంగా ఉన్న మాకు
ఆ వివరాలన్నీ చెప్పండి అని మునులు మళ్ళీ సూతుని అడిగారు. సూతుడు ఇలా చెప్తున్నాడు. అంగదేశ నగరంలో రౌద్రకేతు అనే ద్విజుడు ఒకడుండేవాడు. అతడు సర్వశాస్త్రజ్ఞుడు, వేదాంగ పారగుడు, నిత్యాగ్నిహోత్రి, దేవ బ్రాహ్మణ గోపూజా తత్పరుడు, నిత్య ఈశ్వరోపాసకుడు, సర్వాగమ విశారదుడు. రూపలావణ్యవతి అయిన శారద అతని ధర్మపత్ని. కొన్నాళ్లకు ఆమె గర్భం ధరించింది. 9 మాసాలు మోసాక ఆమె 2 కవల పిల్లలను కన్నది. తన తపస్సు ఫలించిందని, తమ వంశం పావనమైందని సంతోషించారు శారద రౌద్రకేతువులు. పుత్రులు పుట్టిన ఆనందంతో అందరి చేత తీపి తినిపించారు. స్వస్తి పుణ్యాహ వాచనం, గణపతి పూజ మొదలైనవి విధి విధానంగా జరిపించారు. భూరి దానములతోనూ నవకాయ పిండి వంటలతోనూ కూడిన భూరి సంతర్పణలతో కూడిన బాలసార మహోత్సవం ఘనంగా జరిగింది. జ్యోతిశాస్త్ర విశారదులైన దైవజ్ఞులను రప్పించి బిడ్డల జాతకాలను చూపించి వాళ్లకు ఏ పేర్లు పెట్టాలో సూచించుడని వారిని కోరారు. దైవజ్ఞులు పిల్లల జాతకాలు పరిశీలించి వాళ్లకు దేవాంతక నరాంతకులనే పేర్లు పెట్టమని రౌద్రకేతుకు సలహా ఇచ్చారు. పండితులు చెప్పిన ప్రకారం కవలలకు దేవాంతక నరాంతకులని పేర్లు పెట్టాడు రౌద్రకేతు. దేవాంతక నరాంతకులు మేరు మందరతుల్యంగా వర్ధిల్లుతూ వచ్చారు. బిడ్డలు తప్పటడుగులు వేస్తూ ఉంటే పాతాళంలో నుండి భూమిని తన తలపై మోస్తున్న శేషుని పడగలు కంపించేవి. వాళ్ళు నిలబడితే వాళ్ళ తలకాయలు రవిమండలాన్ని తాకేవి. ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి రౌద్రకేతు ఇంటికి వచ్చాడు. రౌద్రకేతు నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఒక ఉచితాసనంపై కూర్చోబెట్టి సకల మర్యాదలు చేశాడు. నీ బిడ్డల కీర్తి ప్రతిష్టలు విన్నాను. ఒక్కసారి బిడ్డలను చూసిపోదామని వచ్చాను. మంచి బలపరాక్రమ సంపన్నులైన బిడ్డలను కన్నావు, ధన్యుడవు అని చెప్పాడు నారదుడు. రౌద్రకేతు పుత్రులను అక్కడకు రప్పించాడు. వాళ్ళు తండ్రికి నారద మహర్షికి నమ్రభావంతో నమస్సులర్పించారు. దేవాంతక నరాంతకులు రిపుదంసనులై లోక విఖ్యాతులగుదురని నారదుడు పలికాడు. యథోచితంగా వాళ్లను ఆశీర్వదించాడు. వాళ్ల వినయ విధేతలకు నారదుడు సంతోషించి తండ్రి అభ్యర్థన మన్నించి ఇద్దరకు హస్తమస్తక దీక్షతో శివ పంచాక్షరి మహామంత్రము ఉపదేశించి తన మార్గాన తాను దేవలోకానికి వెళ్ళిపోయాడు. తరువాత నరాంతక దేవాంతకులు మంత్ర అనుష్ఠానానికి అనుజ్ఞనిమ్మని తండ్రిని అర్థించారు. శ్రీ గణేశ పురాణ క్రీడాఖండమున నారదోపదేశం అనే ప్రథమాధ్యాయము సంపూర్ణ. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 2. దేవాంతక నరాంతకుల తపస్సు. తండ్రి అనుజ్ఞను పొంది తపస్సు కొరకు ఘోరారణ్యానికి వెళ్లారు. అడవి పెద్ద వృక్షాలతోనూ దట్టముగా అలుముకున్న లతా గుల్మాదులతోనూ సరస్సులతోనూ దిగుడు బావులతోనూ కొండలతోనూ కొండ గుహలతోనూ అరమగ్గిన పండ్లు గల చెట్లతోనూ రకరకాల సువాసనలు వెదజల్లు పూలతో కూడిన మొక్కలతోనూ కడు శోభాయమానంగా ఉంది. దేవాంతక నరాంతకులు ఒక అనువైన చోటున బొటన వేళ్లపై మాత్రం నిలబడి నిశ్చల చిత్తంతో నారదోపదిష్టమైన పరమ పావనమైన శివ పంచాక్షరి మహామంత్రంను జపిస్తూ 1000 కొలది సంవత్సరాలు తపస్సు చేశారు. 2000 శరత్తులు కేవలం వాతాసనంతోనూ 3000 సంవత్సరాలు కేవలం పండుటాకులు మాత్రము తింటూ 5000 ఏండ్లు జలాసనంతోనూ 10,000 సంవత్సరాలు కఠోర నియమాలతోనూ దృఢ దీక్షతో ఏకాగ్రచిత్తులై జడలు కట్టిన శిరోజాలతోనూ ఒడలంతా అట్టలు కట్టిన మట్టితోనూ తపస్సు చేశారు. వారి తపోగ్ని తీవ్రతకు సూర్యకిరణాలు కూడా మందంగా ప్రకాశించాయి. వాళ్ళు ప్రతిదినం పులి చర్మంపై కూచుని రుద్రాక్షమాలలు ధరించి
నియమం తప్పకుండా ఉషక్కాలమున పార్థివలింగమునకు అభిషేకం అర్చనలు పూర్తి చేసి పిదప తపస్సుకు ఉపక్రమించేవాళ్ళు. వాళ్ల తపోమహిమ చేత క్రూర మృగాలు, సాధు జంతువులు, ఏనుగులు, సింహాలు జాతి వైరం లేకుండా సయోధ్యగా సంచరించేవి. ఒక్కసారి ఎలుగెత్తి చేతులు పైకెత్తి శంకరా, అభయంకరా, ఆర్తత్రాణపరాయణ, పరమేశ్వర, సాంబశివ అని పిలిస్తే చాలు ఉబ్బిపోయే ఉబ్బులింగడు వాళ్ల తపస్సుకు మెచ్చి తన కంఠంన నొక్కిపెట్టిన హాలాహలంతోనూ తల నిండు కురిస్తున్న గంగాజలంతోనూ విభూతి మైపోతగా, పాములు హారాలుగా, పుర్రెలు మాలలుగా, కుడి చేతిలో ఢమరుకం ధరించి తలపై నెలవెంకను దాల్చి తెల్లని శరీర కాంతితో విరాజిల్లుతూ వాళ్ల ఎదుట సాక్షాత్కరించాడు. అలా సాక్షాత్కరించిన సాంబశివును చూసి సంతోషం పట్టలేక వాళ్ళు గంతులు వేశారు. అతడి మ్రోల సాగిలపడి జోతలిడి చేతులు జోడించి శంకర్ని ఇలా స్తుతించారు. ప్రభు, శివ, పరమేశ్వర, నీ దివ్య దర్శనం వల్ల మా పితరులు ధన్యులయ్యారు. మా కులం ధన్యత చెందింది. మా ఈ దేహాలు పునీతమైనాయి. వేదాంతులకు సైత్యం అంతుపట్టనిది, వాక్కులకు అందనిది, ఆగములకు అగోచరమైనది, షట్ శాస్త్రములు సంపూర్ణంగా వర్ణించలేనిది, సనకాదులకు గాని సహస్రవదండైన సర్పరాజుకు గాని సంపూర్ణంగా శ్లాఘించుటకు శక్యము కానిది అగు నీ దివ్య మంగళ రూపము మాకు మా భాగ్యవశమున కనపడింది. అది మా మహాభాగ్యము. నీవే సర్వ జగత్తుకు కర్తవు, సర్వ జగత్పాలకుడువు, సర్వ జగత్ సంహర్తవు నీవే. నువ్వు రాజుని కింకర్ని చేస్తావు, కింకర్ని రాజుని చేస్తావు, దరిద్రుణ్ణి ధనాఢ్యునిగా చేస్తావు అని వేనోళ్ల స్తుతించారు. వారి స్తుతులను విని మీ తపోనిష్టకు తుష్టుడనైనాను, మీ అమృత వాక్కులకు ఆనందించాను. మీకేం కావాలో కోరుకోండి అని పలికాడు. ఉమా సహితంగా ఉక్షరాజ వాహనంపై వచ్చిన శంకరుడు, స్వామి, మీకు మాపై అనురాగం ఉంటే, అనుగ్రహం ఉంటే మాకు దేవ, మనుష్య, ఇంద్ర, యక్ష, రాక్షస, పిశాచ, సర్ప, గంధర్వ, అప్సర, కిన్నర, శస్త్రాస్త్రములచే గాని, వనచర, గ్రామ్య పశ్వాదులచే గాని, పగలు గాని రాత్రి కాని, క్రిమి కీటకాదులచే గాని మరణం లేకుండునట్లు, త్రైలోకాధిపత్యం కలుగునట్లు, నీపై అకుంఠిత భక్తి ఉండునట్లు వరం ప్రసాదించు అని దేవాంతక నరాంతకులు శంకర్ని కోరారు. శంకరుడు వాళ్ళు కోరిన వరాలు ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. వాళ్ళు సాంబశివుని వద్ద వరాలు పొందిన సమధికోత్సాహంతో స్వగృహం చేరి పితరులకు నమస్కరించి సువార్త చెప్పారు. తల్లిదండ్రులు, మీకు శివదర్శనమైనందుకు, భౌని వల్ల వరాలు పొందినందుకు సంతోషం, మన వంశం పావనమైంది అని కొడుకులను శ్లాఘించారు. దేవాంతక నరాంతకులు తల్లిదండ్రులను, బ్రాహ్మణులను పూజించి వారి ఆశీస్సులు పొందారు. గణేశ పురాణ క్రీడాఖండమున 2వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 3. దేవాంతకుడు స్వర్గాన్ని అధిష్ఠించుట. దేవాంతక నరాంతకులు ఆ మరునాడు ప్రాతకాలంన లేచి ఇష్టదైవమును స్మరించి నైరుతి దిక్కుగా వెళ్ళి కాళ్యాదులు తీర్చుకొని తదుపరి స్నానాలు చేసి అహ్నికాలు పూర్తి చేసుకుని ఇష్టదైవమును పూజించి సద్బ్రాహ్మణులను ధన ధాన్య వస్త్రాదులతో సత్కరించారు. పిమ్మట జ్యేష్ఠుడగు దేవాంతకుడు తమ్ముడు నరాంతకునితో, తమ్ముడు, మనం శంకర్ని వల్ల వరాలు పొందాము, అజేయులమైనాము, అంచేత నేను స్వర్గాన్ని వశపరుచుకుంటాను. మృత్యువంచనుని కటాక్షం వల్ల లభ్యమైన వరప్రభావంతో నువ్వు మృత్యు పాతాళ లోకాలని ఆక్రమించు అని సలహా ఇచ్చి వాయువేగంతో అమరావతిని చేరుకున్నాడు. అక్కడున్న సుందర ఆరామంలోని చెట్లను విరిచి పారవేశాడు. తోటలను కాపలా కాస్తున్న పరిజనులను బంధించాడు. స్వర్గంలో ఒక్కసారిగా కోలాహలం చెలరేగింది. ఈ ఆకస్మికమైన దాడికి దిక్కుతోచని స్వర్గవాసులు అటూ ఇటూ పరుగులు తీశారు. దేవాంతకుడు చేస్తున్న దుశ్చర్యలకు స్వర్గంలోని పర్వతాలు, వనాలు, స్వర్భూములు కంపించిపోయాయి. స్వర్గలోకవాసులు నిర్విణ్యులయ్యారు.
ఇంద్రుడు నివ్వెరపోయాడు. కొందరు 10 దిక్కులకు పారిపోయారు, కొందరు బంధించబడ్డారు, ఇంకొందరు పిరికివాళ్లు దేవాంతకుడికి పాదాక్రాంతులయ్యారు. ఇంద్రుడు వైరి దుస్సహమగు తన వజ్రాయుధాన్ని ధరించి ఐరావతాన్ని అధిష్ఠించాడు. ఇంద్రదేవుని మదపుటేనుగు ఒక్కసారి ఘీంకరించింది. ఆ శబ్దధ్వనికి 3 లోకాలు కంపించాయి. ఇంద్రుడు దేవతలను ఉద్దేశించి, మీ పౌరుషం ఏమైంది? అలా వాడి ఆగడాలు చూస్తూ ఊరుకుంటారే? లేవండి, లేవండి అని అనగానే దేవతలు దేవాంతకునితో యుద్ధానికి సిద్ధపడ్డారు. అంత దేవాంతకుడు దేవేంద్రునితో, వాసవ, ఎందుకు వృధా ప్రయాసపడతావు? శివుని వద్ద నేను పొందిన వరాల గురించి విచారించు. అప్పుడు నీకు అర్థమవుతుంది నేను అజేయుడనని. అంతకుడంతటి వాడు నా ధాటికి తాళలేక పలాయనం చిత్తగించాడు. నీ వజ్రాయుధం నాకు తృణప్రాయం. నేను సౌమ్యంగా చెప్తున్నాను, నా మాట విని అమరావతిని నాకు అప్పగించు. అలా చెయ్యకపోతే సర్వస్వము కోల్పోయి నిష్కారణంగా చావుని నెత్తిపైకి తెచ్చుకుంటావు. నా పేరేమిటో నీకు తెలుసా? దేవాంతకుడు. వాడి పలుకులు విని ఇంద్రుడు ఉగ్రుడయ్యాడు. కళ్ళలోంచి నిప్పులు కక్కుతూ, ఒరే, నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. నీకు బహుశా తెలియదేమో, నీలాంటి దైత్యులు చాలామంది నా చేతిలో చిత్తుగా ఓడిపోయారు. నువ్వు నాకొక లెక్క అంటూ వజ్రాయుధాన్ని వాడిపైకి విసిరాడు. అది వాణ్ణి తాకి చిల్ల పెంకులా కింద పడిపోయింది. ఇంద్రుడు నిర్ఘాంతపోయాడు. దేవాంతకుడు పిడికిలి బిగించి ఇంద్రుణ్ణి పిరుదులపై గట్టిగా గుద్దేసరికి విరుగున చెట్టులాగా ఇంద్రుడు నేలపై పడిపోయాడు. తదుపరి లేచి ఒడలు దులుపుకుని పరుగులంకించుకున్నాడు. అప్పుడు దేవాంతకుడు, మహేంద్ర, నీ బలమేపాటిదో తేలిపోయింది. కంగారు పడకు. వెనుతిరిగి పారిపోయేవాణ్ణి వీరసత్తముడు వెన్నుపోటు పొడవడు అని చెప్పి సురులందరినీ యుద్ధంలో జయించాడు. యుద్ధంలో కొందరికి కాళ్ళు తెగిపోయాయి, కొందరికి తొడలు విరిగిపోయాయి, కొందరికి చేతులు తెగి కింద పడిపోయాయి, కొందరికి తలలు తెగిపోయాయి, కొందరికి ముఖాలు వాచిపోయాయి. దేవతలందరూ దుఃఖాక్రాంతులై వారిలో వారు ఇలా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయ్యో, ఏమిటి ఆకస్మిక ప్రళయాన్ని మనకి తెచ్చాడు జగదీశ్వరుడు అని భగ్న హృదయాలతో బావురుమన్నారు. సింహనాదానికి ఏనుగుల వలె దేవతలందరూ చెల్లా చెదురయ్యారు. దేవాంతకుడు జయ జయధ్వానాలు చేశాడు. సూర్యుడు తన తేజస్సు కోల్పోయి దూరంగా పారిపోయాడు. దేవతలు వారి స్వస్థానాలు విడిచి పారిపోయి హిమవత్ పర్వత గుహల్లో తలలు దాచుకున్నారు. కందమూలాలు తింటూ కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు. దేవాంతకుడు నిర్భయుడై స్వయంగా ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. వాడికి భయపడిన ఋషిగణము వేరొక దారి లేక వాణ్ణి ఇంద్రస్థానంలో అభిషేకించారు. దైత్యులు వాడి దగ్గరికి చేరి, ప్రభు, మీ ఆజ్ఞను పాలిస్తాం అని చెప్పారు. ఆ దైత్యుడు దేవాంతకుడు సత్యలోకంపై దండెత్తి బ్రహ్మను పదవీచ్యుతుడిని చేశాడు. బ్రహ్మ కూడా సురుల్దారినే తొక్కాడు. దేవాంతకుడు సత్యలోకంలో తన ప్రతినిధిని నియమించి వైకుంఠం వశపరుచుకుందుకు వెళ్ళాడు. విష్ణువు వైకుంఠం విడిచి పాలసముద్రం పాలయ్యాడు. 3 లోకాలను కైవసం చేసుకున్న దేవాంతకుడు స్వర్గాధిపత్యం వహించిన సంతోషంతో ఉప్పొంగాడు. శ్రీ గణేశ పురాణం క్రీడాఖండమున 3వ అధ్యాయం సంపూర్ణం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ గణేశ పురాణం ఆడియో భక్తితో గణపతికి నేను చేసిన నివేదన కావున శ్రోతలు ఇందులో దొర్లిన తప్పులను దొడ్డ మనస్సుతో మన్నించమని వేడుకుంటున్నాను.